ఎందుకంటే మొదటిగా మనుషుడు చేయవలసినటువంటి పనిని తనను తాను పరీక్షించుకోవాలి, ఆ తర్వాత ఎదట వారిని చూడాలి. అయితే మనుషులు తనను తాను పరీక్షించుకోనకుండా ఎదట వారిని చూసేటువంటి అలవాటే మనుషుడు ఎక్కువ కలిగి ఉన్నట్లుగా చూస్తాం. ఈ విషయమై కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 6వ అధ్యాయం 41-42 వచనాలు, నీవు నీ కంటిలో ఉన్న దూలముని ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీ వేళ చెప్పుదువు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇక్కడ నీ కన్ను తేటదైతే, నీ కన్ను తేటదనం ఎక్కడ కనబడుతుంది అంటే, నిన్ను నీవు చూసుకున్నప్పుడు నీ కంటిలోనే పెద్ద దూలము ఉండగా నీ సహోదరుని వైపు చూస్తే నీ కంటిలో ఉన్నటువంటి దూలమే నీ సహోదరుని కంటిలో ఒక నలుసుగా కనబడుతున్నట్లుగా చూస్తాం. మొదటగా నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకువెళ్ళారు.